నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలం పినతాడువాడ గ్రామంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ నాయకులతో ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి విజయనగరం వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు జిల్లా జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంలో నెల్లిమర్ల నియోజకవర్గం 67,000 సంతకాలు సేకరించి జిల్లాలో తొలి స్థానంలో నిలిచిందని తెలిపారు. ఈ విజయానికి సమన్వయకర్త బడ్డుకొండ అప్పలనాయుడు పార్టీ శ్రేణులను అభినందించారు. ఈ నెల 15న విజయనగరంలో ర్యాలీ, 18న గవర్నర్కు సంతకాల పత్రాలు అందచేయనున్నట్లుగా వెల్లడించి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మెడికల్ కళాశాల ప్రైవేట్ మీ అందరి వెనకాల వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుంది. ఏ అర్ధరాత్రైనా అపరాత్రైనా, ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా, ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి నేను కానీ ఈ వేదిక మీద పెద్దలందరం కూడా ఎప్పుడు మీకు అండగా ఉంటామని చెప్పి చెప్తాం. అధికారం ఉన్న కదా అని ఒకలాగా, అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం కోసం, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తల సంక్షేమం కోసం ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుంది. ప్రత్యేకించి నేను ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటానని మరొకసారి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున ఏదైతే ఈ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ మనం తీసుకునే నిర్ణయం పెద్ద ఎత్తున ప్రజల్లో అనూహ్యమైన స్పందన వస్తుంది. అన్ని వర్గాల నుంచి స్పందన వస్తుంది. ఈ స్పందన ఖచ్చితంగా మన మనకి గమ్యం చేరేదాకా, మనం నెరవేర్చేదాకా ఇవాళ అన్నీ ఆపేశారు. కనీసం విధి విధానాలు లేవు. ఆర్పీలన్నీ ఆపరేటర్స్ ఇళ్ల ముందే ఉన్నాయి. ఆపరేటర్ కుటుంబాలన్నీ కూడా ఎవరైతే దాని కింద బతికే వాళ్ళందరూ కూడా కుటుంబాలు రోడ్లు పడ్డాయి. కానీ ఈ ప్రభుత్వానికి విధి విధానం లేదు. ఏమంటే రేషన్ వచ్చి మేము సుమారుగా 20 రోజులు ఇస్తున్నామని చెప్తున్నారు. ఆ డీలర్ నచ్చితే తీస్తున్నాడు, లేకపోతే లేదు. ఇవాళ విధానం ఎలా ఉందో, ప్రజలు ఎన్ని అష్ట కష్టాలు పడుతున్నారో మనందరం కళ్ళతో చూస్తున్నాం. అంటే ఈ ప్రభుత్వం తలకు ఆలోచన ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందో, ఏ కార్యక్రమం చేస్తే ఏ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఆలోచన వస్తుందో, ఆయన తాలూకు పేరు ప్రజల్లో వినపడుతుందో అలాంటి కార్యక్రమాలు పక్కకు తీసుకెళ్లడమే తప్ప వాళ్ళకే విధి విధానం లేదు, వారికి ఒక ఆలోచన లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమం ద్వారా, ఈ కార్యక్రమం విజయవంతం చేయడం ద్వారా ఖచ్చితంగా నెల్లిమర్ల నియోజకవర్గం రేపు జిల్లాలో కలిగే కార్యక్రమంలో ప్రధాన భాగస్వాములు అయ్యాం. ఈ కార్యక్రమం విజయవంతం అవడంలో, రేపు 15వ తారీఖు విజయవంతం అవడంలో నెల్లిమర్ల నియోజకవర్గం ప్రధాన భాగస్వామి వహించింది అని చెప్పే విధంగా మీరు పెద్ద ఎత్తున మీ అందరూ కూడా రావాలని చెప్పి, పెద్ద ఎత్తున దాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఇవాళ నేను మీ దగ్గరికి రావడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఖచ్చితంగా 10 గంటలకల్లా మరి సమయపాలన పాటించండి. ఖచ్చితంగా మీ అందరూ